ఈ యొక్క వీడియోలో మనము నెల్లూరులోనే ఇంకొక టెంపుల్ చూసే ప్రయత్నం చేస్తాము. ఇది రాజరాజేశ్వరి టెంపుల్. ఇది మనకు మామూలుగా మీరు నెల్లూరులో కానీ ఎంటర్ అయితే అయ్యప్ప స్వామి టెంపుల్, ఆటో నగరు, దాని తర్వాతే ఈ టెంపుల్ మనం చూడవచ్చు లెఫ్ట్ సైడ్. అలానే మీరు నెల్లూరులో విఆర్సీ నుంచి కనేస్తే ఆ విఆర్సీ నుంచి మీరు బస్ స్టాండ్, తర్వాత కేవీఆర్ పెట్రోల్ బంక్, తర్వాత దర్గాపేట, ఆ రకంగా జనరల్ హాస్పిటల్ అదంతా అయిన తర్వాత మనకి ఈ యొక్క అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. రాజరాజేశ్వరి టెంపుల్ మనం చూస్తున్నాము. ఆ యొక్క గాలిగోపురము, ఆ ముందు ఆ యొక్క మండపంలో ఉన్న సింహాలు చూస్తున్నాము. సో ఎల్లోగా స్తంభం, ప్రతి స్తంభానికి ఎల్లోగా ఉండి ఆ పైన మండపం స్ట్రక్చర్ వచ్చింది. సో మనం చూస్తున్నాము ఆ యొక్క మండపమే రాజరాజేశ్వరి టెంపుల్లో ఉన్న మండపము. నేనండి రిషికేశరాజు. రీసెంట్గా 2000 సబ్స్క్రైబర్స్ మనం అచీవ్ చేసాము. సో యాక్చువల్గా ఈ 1.5 hour ప్యాసివ్ ఉండడం బట్టి మనకి రీసెంట్గా ఆ యొక్క ల్యాండ్ మార్క్ని అందుకున్నాము. నా యొక్క ప్రీవియస్ వీడియోస్లో మనము 1K సబ్స్క్రైబర్స్, 1.5 సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ అచీవ్ చేసాము. మళ్ళీ ఈ మధ్య ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ఇది ఇంకొక దారి, రోడ్డు పక్కన దారి. మెయిన్ రోడ్డుకి ఒక దారి ఉంటుంది, ఇంకొక సైడ్ పక్క ఒక మార్గం ఉంటుంది. ఇది గాయత్రి అమ్మవారి టెంపుల్. లోపల నుంచి చూస్తున్నాం మనము. సో ఇది అగ్నిహోత్రము, అంటే హోమం చేసే రూమ్ అది. అలానే మనం చూస్తూ ఉన్నాము. సో ఆ యొక్క ప్రహరీకి ఆనుకుని ఉన్న వినాయక స్వామి, గాయత్రి దేవి టెంపుల్ అవి మనం చూస్తున్నాము. సో ఓం శ్రీ మాత్రే నమః రాసుంటారు. సో పక్కనే మనకి సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసి ఒక మండపం కూడా ఉంటుంది పక్కనే. సో చాలామంది ఇక్కడ కోరికలతో ఈ యొక్క రాజరాజేశ్వరి టెంపుల్ విజిట్ చేస్తారు. మార్నింగ్ పూట విజిట్ చేసి 108 ప్రదక్షిణాలు, 101 టెంకాయలు అలా కొట్టడం ఇక్కడ బాగా తరచూ చూస్తూ ఉంటాము మనం. ఇదండి సాంస్కృతిక మండపము, కళా మండపం ఇది. సో ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు. సో మనం ఆ గాలి గోపురాన్ని చూస్తున్నాము. సో ఆ మండపం ఎంట్రంగానే ఆ మండపం చూస్తాము. ఇంకా ఇటు లోపలికి వెళ్తే అమ్మవారి దర్శనం చేసుకుంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.